కాలువ కట్టు పడిపోయి చర్చి చూసినాం. వచ్చింది మేము అక్కడ ఫోటోగా ఆడిపోయినాం. అక్కడ చెట్టు కింద చర్చిలో ఎవరు లేరు, అయ్యగారు వాళ్ళు మేమే, ఎవరు లేరు. చెట్టు కింద కూర్చొని మామిడి చెట్టు కింద ప్రార్థన చేయి, నీ కార్యం జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అక్కడ చెట్టు కింద వచ్చి కూర్చొని ప్రార్థన చేసినాం. అక్కడ గొప్ప కార్యం అద్భుతాలు జరిగింది. దేవుడు నాతో మాట్లాడు, నువ్వు చేయి, నువ్వు ప్రార్థన చేయి, నాలో ఉండు, నీకు ఇస్తాను అని మాట్లాడు. దేవుడు అప్పుడు ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం. ఏడు వారాలు పెట్టుకున్నాం. ఏడో వారం చూసినాం. గొప్ప కార్యం అద్భుతం జరిగింది. నాకు కొడుకు ఇచ్చిండు. మరలా నేను హాస్పిటల్కి వెళ్ళను, అటు ఇటు తిరగను, దేవుడికి వెళ్తాను. నేను అడిగినప్పుడు కాదు ఇచ్చేది, దేవుడు అనుకోవాలి. మనం అడిగినప్పుడు ఇవ్వడు దేవుడు. నీకు ఇస్తా, తొందరపడ మాకు, నేను ఇస్తా, భయపడ మాకు, నువ్వు దిగులు చెందుకో, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వాళ్ళ మాటలు వినబాకు, నువ్వు నా వైపు చూడు, నీకు ఇస్తాను. మరలా గొప్ప సాక్ష్యం నిలబెట్టాను. నా వైపు చూడు. అభిషేకం దిగిరా మరలా నేను తొందరపడి దేవుడే కార్యం చేస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం నిలబడాలి, ఎక్కడికక్కడ వారు నిలబడాలి, అద్భుతాలు ఇంకా జరగాలి ఈ కుటుంబంలో. ప్రభా, ఈ సంవత్సరం నుంచి బాబుకి ఎటువంటి అపాయాలు, సమస్యలు, ఆటంకాలు రాలేదు. చిన్న వాటికి హాస్పిటల్ పోయినా ఏది పెద్ద ప్రమాదం కాలేదు. ఒక్క రోజే హాస్పిటల్లో ఉన్నారు, రెండో రోజు ఇంటికాడే. అక్కడ హాస్పిటల్ అందరు పిల్లలు వస్తున్నారు. అందరూ చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది, చాలా రోజులు ఉంటున్నారు. నా కొడుకు అలాగా, నాకు దేవుడు ఇచ్చిన కొడుకు, ఏ అపాయం రాదు. ఈ గొప్ప సాక్ష్యం నిలబడి